నమస్కారం. ఐ థింక్ ఈ 3 కేసుల్ని ఇవాళ మనం ఒకేసారి డిస్కస్ చేయడం అనేది ఒక రకంగా చాలా దురదృష్టం, బాధాకరం. అవును. ఈ మూడిట్లో హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ డెకరేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధుల విషయం ఒకటి ఉంది. అలాగే సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి లిక్కర్ విషయం కూడా ఉంది. అది కూడా ఆ లిక్కర్ లో ఎవరో స్కామ్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు అనేటువంటి ఒక అవినీతి కోణం కూడా మన ముందు ఉంది. ఈ మూడు కూడా అధికార దుర్వినియోగం, రూల్ ఆఫ్ లాని పక్కన పెట్టేయటం, మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తాము, మేము చేసింది రైట్ అనే యాటిట్యూడ్ లో గత ప్రభుత్వం పనిచేసింది అనడానికి చక్కటి ఉదాహరణ ఈ 3 కూడా. అయితే జూపుడి గారు ఏమంటారంటే ఇదేదో వైఎస్ఆర్ పార్టీని భయపెట్టడానికి చేస్తున్నారు, లేదా భయపడమని అంటున్నారు. ఇక్కడ దీంట్లో పెట్టాల్సిన అంశం ఏం కాదు, ఇవేం కొత్త అంశాలు కూడా కాదు. ఇవి డెఫినెట్ గా ఈ 3 ఆఫీసర్స్ అంటే వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పరిధిని దాటి ఎక్కడో బాంబేలో జరుగుతున్న ఒక కేసుకు సంబంధించి ఎదురు కేసు పెడితే, ఆ అమ్మాయిని భయపెడితే, ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తే, ఆ అమ్మాయి అక్కడ కేసు విత్డ్రా చేసుకుంటదేమోనని ఒక ఎంత అంటే బియాండ్ దేర్ స్కోప్ అండ్ డ్యూటీ, కాల్ ఆఫ్ డ్యూటీ చేశారో చూడండి. ఇలా 3లో ఎవరికి అది సంబంధించిన అంశం కాదు. ఆమె నిజంగా మన స్టేట్ కు సంబంధించిన ఆమె కాదు. మన స్టేట్ లో ఆమె ఏమి నేరాలు చేయలేదు, ఘోరాలు చేయలేదు, ఆమె మీద ఎలాంటి కేసెస్ లేవు. ఆమెకు ఎక్కడో సంబంధించిన ఒక కేసు విషయంలో ఆమెని కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ కేసులు బనాయించడం, ఇక్కడ కేసు ఉంది కాబట్టి ఆమెను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, సకుటుంబ సమేతంగా. ఎవరన్నా కేసులో ఉంటే ఆ అడల్ట్ని ఒక్కడని మీరు విచారించాలి, ఒక్కడని కంట్రోల్లోకి తీసుకోవాలి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం పనండి? వాళ్ళని ఇక్కడ 45 రోజులు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ వివరాలన్నీ తెలుసుకుంటే నిజంగా యాజ్ ఎ సివిలియన్ మనకు బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఇలాంటి అధికార దుర్వినియోగం జరుగుతున్నప్పుడు, విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేనప్పుడు, మరి ఒక రకంగా ప్రభుత్వ పెద్దలే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ వీళ్ళందరికీ ఉన్నప్పుడు ఎవరు కాపాడాలి ప్రజల్ని? ఎవరు కాపాడాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అనేది ఈ ఐపీఎస్ అధికారులు వెనక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చేయించారంటారా? ఆ పాట జరుగుతున్నప్పుడు ఒక సీఎం గారి దృష్టిలో లేదు, అడిషనల్ డీజీపీలు, సిపిలు ఇన్వాల్వ్ అయినప్పుడు డీజీపీ గారు ఆ పార్టీ బ్రీఫింగ్ ఇవ్వకుండా ఉంటారా? సీఎం గారికి ఆ పార్టీ ఐడియా లేనప్పుడు 45 రోజుల పాటు ఇక్కడ ప్రెస్ అంతా కోడే కోస్తున్నప్పుడు ఆ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోలేని, వినని, అర్థం చేసుకోలేని సీఎం గారు మనల్ని పరిపాలిస్తున్నారు అంటే అది కన్వీనియంట్ గా ఉందా? అది కంఫర్టబుల్ గా ఉందా? మనకి లేదు. ఆయన ఇన్వాల్వ్ కాకపోయినా నేరమే. ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా అవసరం లేదు. ఇలాంటిది జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే కనీస అవగాహన లేకుండా పరిపాలించడం అనేది కూడా భయంకరమైన విషయమే కదా. అంటే ఇప్పుడు మీరు ఏమంటారంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో జరగకపోయినా ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇంత జరిగినప్పుడు 3 ఐపీఎస్ అధికారులు ఈ విధంగా ఒక మహిళని తీసుకొని వచ్చి కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఆ ఉదంతం తెర మీదకి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా అంటారు మీరు, అంతేనా? 100% ఉంటుంది కదండి. అవును. ఇక్కడ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? రోజు ఇక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎర్లీ మార్నింగ్ సీఎం గారికి బ్రీఫింగ్ ఇవ్వరా? అవును. ఏం జరుగుతుందో చెప్పరా? మన పోలీసు వేరే స్టేట్ పోలీస్ తో మాట్లాడుకుని అక్కడ ఎవరినో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అనేది ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. మన తెనాలో గుంటూరు వెళ్ళొచ్చినంత ఈజీ కాదు కదా. అవుట్ ఆఫ్ స్టేట్ అంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ అదర్ పోలీస్. మహారాష్ట్ర పోలీస్ తో పనిచేయాలి వీళ్ళు. మహారాష్ట్ర పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. అదేమి జరగకుండా మేము చేసేసాము, మా అంతటి మేము చేసేసాము అంటానికి కూడా వీల్లేదు కదా. అవును. కాబట్టి డెఫినెట్ గా అధికారులు అంత అత్యుత్సాహంతో ఎందుకు పనిచేశారు? అంత జరుగుతున్నా గానీ సీఎం గారు దీన్ని ఎందుకు విచారించలేకపోయారు? దీని మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఇది కరెక్ట్ కాదు. ఒక ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ మహిళని తీసుకొచ్చి ఎక్కడొక బనాయించిన కేసులో ఇరికిస్తూ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. అంటే మీరెవరు మీ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళని ఏదో తప్పించడం కోసం, వాళ్ళకేదో హెల్ప్ చేయడం కోసం ఒక అమాయకురాల్ని, ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళని మీరు ఇండైరెక్ట్ గా ఇంతగా ఇబ్బంది పెట్టారనే కదా. అప్పుడు మరి ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఆ పార్టీ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయారా? ఆ పార్టీ నిబద్ధత కానీ ఆ పార్టీ ఆ కంట్రోల్ కానీ వీళ్ళ దగ్గర లేదా? మనం చేయకూడదు.
వీళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారంటే ఆ ముగ్గురికి పర్సనల్ గా ఏం నష్టం జరుగుతుందని కాదు. కానీ మరి ఇక్కడ ఒక అంశం ఆలోచించాలి సాంబశివరావు గారు. మిగతా వాళ్ళు మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి A1, A2, A3, A4 విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నలుగురిలో ముగ్గురు బెయిల్ అప్లై చేసుకుంటే ఆంజనేయులు గారు ఎందుకు బెయిల్ అప్లై చేయలేదు? అంటే తాను తప్పు చేయలేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల అప్లై చేయలేదా? అంటే బెయిల్ అప్లై చేసుకోవడం కాకపోవడం అనేది మీకు అడ్మిషన్ ఆఫ్ గిల్ట్ కాదు, ఇంకేం గిల్ట్ కు సంబంధం లేదు కదండి. ఇట్స్ ఏ ప్రివిలేజ్. అది యాజ్ అ రైట్ మీరు బెయిల్ తెచ్చుకోవచ్చు, యాజ్ అన్ ఎక్సెప్షన్ బెయిల్ ఇవ్వకపోవచ్చు. అంతేగాని అది బహుశా పెద్దలు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన ఈ లీగాలిటీస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆంజనేయులు గారు ఎందుకు బెయిల్ అప్లై చేసుకున్నారా, చేసుకోలేదా, చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఇట్ హ్యాస్ నో బేరింగ్ ఆన్ ద కేసు అనేది నా అభిప్రాయం. ఒకళ్ళు బెయిల్ కి అప్లై చేసుకున్నారా, బెయిల్ వచ్చిందా, బెయిల్ రాలేదా అనేది అల్టిమేట్లీ ద కేసు పూర్వాపరాలకి, కేసులో ఉన్న నిజానిజాలకి, కేసులో ఉన్న గిల్ట్ ఆర్ నో గిల్ట్ కి సంబంధం లేదు. దట్ ఈస్ ఇండివిజువల్స్ చాయిస్, ఇండివిజువల్స్ రైట్. ఆయన తీసుకోవచ్చు, బయట ఉండొచ్చు, సహకరించవచ్చు, లోపల ఉండొచ్చు, సహకరించవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్. బట్ అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు ద కేస్ స్టేస్. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇంత పెద్ద ఆఫీసర్స్, ఇంత సీనియర్స్ ఇలాంటి విషయాలు చేస్తే, ఇలా మనం కౌంటర్ కేసెస్ పెడితే, ఎక్కడో ఉన్న మహిళను తీసుకొస్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఏం సంబంధం లేని మీరు ఒక నటి విషయంలోనే ఇంత చేశారంటే, మీ అపోనెంట్స్, పొలిటీషియన్స్ విషయంలో ఇంకెంత చేసి ఉంటారో మరి అవన్నీ బయటకు వస్తాయి కదా. దీన్ని కక్ష సాధింపంటే ఎలాగండి? దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ వాట్ హ్యాపెండ్. రెండోది, ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, వాళ్ళ డ్రైవర్ కి ఇబ్బంది అయింది,